బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి దాదాపుగా నగారం మోగినట్టే అయింది. దాదాపుగా వచ్చేటువంటి ఈ 15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 15 రోజుల్లో నోటిఫికేషన్ విడుదలవుతోంది. వెంటనే ఎన్నికలు నిర్వహిస్తాం. ఆ తర్వాత సర్పంచ్ మరియు మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయం వెల్లడించారు. ఆయన ఎన్నికల నిర్వహణ పైన మంత్రి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ వస్తుందని, రేపు క్యాబినెట్లో కూడా ఈ విషయాన్ని చర్చించి దానిపైన స్పష్టత ఇస్తామని చెప్పారు. ఆయన తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఆయన ఆ తర్వాత సర్పంచ్ మరియు మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. త్వరలోనే దీనిపైన అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందన్నారు. ఎన్నికలకు కేవలం 15 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉందన్నారు. ఈరోజు 15వ తేదీ, ఈ నెల చివరాఖరిన నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఆ తర్వాత వెంటనే ఎన్నికల నిర్వహణ ఉండబోతుందని అంటే చాలా క్లియర్గా జూలై మాసంలో మొదటి లేదా రెండో వారంలో ఎన్నికలకు సంబంధించి పూర్తి ప్రక్రియ పూర్తి అవకాశం ఉంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పార్టీ గుర్తులతో పోటీ చేసే ఎన్నికలు ఇవన్నీ కూడా. స్థానిక ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని కూడా పూర్తి చేసే అవకాశం కనబడుతోంది. ఆ తర్వాత సర్పంచ్ మరియు మున్సిపల్ ఎన్నికలు ఉండే అవకాశం. అయితే ఒకవేళ నిజంగానే కనుక స్థానిక సంస్థ ఎన్నికలు వస్తే మీ సపోర్ట్ ఎవరికి, మీరు ఏ పార్టీకి మద్దతుగా ఉండాలనుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇతరులు ఎవరి వైపుగా మీరు మొగ్గు చూపే అవకాశం ఉంది? అధికార కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరు మీకు ఎలా అనిపిస్తోంది? ఆ తర్వాత ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎవరి వైపు నిలబడితే మీ గ్రామాలు లేదంటే మీ మండలాలు, మీకున్నటువంటి ఆ ఎంపీటీసీ నియోజకవర్గాలు ఏ రకంగా అభివృద్ధి చెందుతాయనే భావనలో మీరున్నారు? ఒకసారి కామెంట్ చేయండి. ప్రస్తుతానికి ఈ విషయం కొంత హాట్ టాపిక్గా మారింది. సుమారుగా 7.5 సమయం కావస్తోంది. సర్పంచ్ లేని గ్రామాలుగా ఊర్లన్నీ కూడా వెలవెలబోతున్నాయి. ఎటువంటి నిధులు లేవు. కనీసం అక్కడ ఒక సమస్య వస్తే సమస్య ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. స్పెషల్ ఆఫీసర్ పరిపాలన అంటూ అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలని ఇన్ఛార్జీలుగా నియమించారు. కానీ ఏమాత్రం కూడా దాదాపుగా మెజారిటీ గ్రామాల్లో కూడా ఏమాత్రం సెక్రటరీలు అందుబాటులో ఉండరనేటువంటి ఒక భావన అయితే ప్రజల్లో ఉంది. సమస్య చెప్పుకోవాలన్నా కూడా ఎవరికి చెప్పలేని పరిస్థితి. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలో కూడా తెలీదు. అక్కడికి వచ్చేటువంటి అధికారులు ఏమో పట్టించుకోరు. ఆ తర్వాత సమస్యల గురించి చెప్దామంటే ఎవరికి అందుబాటులోకి వెళ్ళాలో కూడా తెలీదు. ఈ నేపథ్యంలోనే గ్రామాలన్నీ వెలవెలబోతున్నాయి. అటు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా చాలా తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ పదవీ కాలం ముగిసి కూడా సుమారుగా అటు ఇటుగా 6-7 నెలలు కావస్తోంది. ఈ నేపథ్యంలో అటు సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు డైరెక్ట్గా పార్టీ గుర్తులేమి ఉండవు కాబట్టి ముందుగా పార్టీ గుర్తులపైన అభ్యర్థి నిలబెట్టి పార్టీకి సంబంధించి ప్రభావాన్ని తెలుసుకున్న తర్వాత చివరిగా స్థానిక సంస్థ ఎన్నికలకి రంగంలో దిగాలనే ఆలోచన బహుశా అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తాం. లేదంటే సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే వెంటనే సర్పంచ్ గెలిచిన తర్వాత వారి అకౌంట్లో కొంత నిధులు జమ చేయాల్సి ఉంటుంది. గ్రామాలకు సంబంధించి పరిపాలన దృష్ట్యా కొన్ని నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. వెంటనే గ్రామాల్లో అభివృద్ధిని కూడా కొంత ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడప్పుడే అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత కొంత సమయానికి మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు, ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నిర్వహించాల్సి వస్తే దానికి ఎన్నికల ఖర్చు ఉంటుందేమో, కానీ డైరెక్ట్గా వారికి ప్రత్యేకమైన నిధులు విధులు పెద్దగా ఏమీ ఉండవు. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళ కేటాయించాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఆ విషయంలో కొంత బహుశా ఆలోచిస్తున్నట్టుగా ఉంది. ఈ విషయం పైన అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా. అంతకంటే ముందు ఒకసారి మళ్ళీ మీరు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మీ సపోర్ట్ ఎవరికి? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇతరులు మీ అభిప్రాయాన్ని పోల్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఉదయ్, 15 రోజుల్లో నోటిఫికేషన్ ఉండబోతోంది. ఆ తర్వాత వెంటనే ఎన్నికలు ఉండబోతున్నాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే ముందుగా ఉండబోతున్నాయి. కారణం ఏంటి? ఎలా ఉండబోతోంది? ఎస్ మనోజ్, చాలా సంచలనమైనటువంటి విషయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో ఎప్పుడు వస్తాయని చెప్పి అటు అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆతృతగా ఎదురుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే గత కొద్దిసేపటి క్రితం పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాడర్తో అత్యున్నత సమావేశం నిర్వహించుకున్నారు. ఒకవైపు అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా గత కొద్దిసేపటి క్రితం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలం, ఎదులాపురం మున్సిపాలిటీ క్యాడర్తో పాటు పార్టీ ప్రతినిధులు, మండల అధ్యక్షులు, కార్యనిర్వాహక విభాగ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమావేశం అవుతున్నారు. ఇందులో ప్రధానంగా మరో 15 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని చాలా స్పష్టంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన క్యాడర్తో అయితే చెప్పడం జరిగింది. పార్టీ క్యాడర్తో కూడా ఇదే అంశాన్ని సుదీర్ఘంగా చర్చించారు. గత 2 గంటల కాలంగా కూడా పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి అనేక సమస్యలను ప్రస్తావిస్తూ వస్తున్నారు. అటు క్షేత్రస్థాయిలో ముందస్తుగానే
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులుగా ఎవరెవరు ఆశావాహులు ఉన్నారని సంబంధించినటువంటి డేటా కావచ్చు, క్షేత్రస్థాయిలో అటు పార్టీ అవలంబించినటువంటి విధానాలు కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రేపు కేబినెట్ సమావేశం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి తేదీని కూడా స్పష్టంగా ప్రకటించే అవకాశం అయితే ఉందనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. అందుకు ముందుగానే పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి కాంగ్రెస్ పార్టీ అన్న ఒక లక్ష్యంతో పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ తో కూడా ఎప్పటికప్పుడు మంత్రులు కూడా సమావేశాలు ఇస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రఘునాథపాలెం మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గత కొద్దిసేపు క్రితం పాలేరు నియోజకవర్గంలోని పలు మండలాల కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తో రెవెన్యూ శాఖ మంత్రి పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సమావేశమయ్యారు. పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాల్లో విధి విధానాలు కూడా క్యాడర్ లో పూర్తి స్థాయిలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. మొదటగా తొలుత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ మండల ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికలు, ఆ తర్వాత జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ తర్వాతే సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనేది ప్రధానంగా పొంగులేటి తన క్యాడర్తో చెప్పినటువంటి అంశం. మనకు గత కొద్దిసేపు క్రితం విశ్వసనీయ సమాచారం అయితే అందింది దీనికి సంబంధించి. అయితే ముందస్తుగానే ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఒక ఫ్లెక్సీని ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. సంబంధించినటువంటి నిధులు కూడా ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేస్తుంది. సో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రధానంగా అటు పొంగులెట్టి క్యాడర్ తో కూడా చెప్పారు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా విజయ బావుట ఎగరేవేయాలని చూస్తుంది. ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలకు స్థానం కల్పించకుండా పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో క్యాడర్ కు ముందస్తుగానే దిశానిర్దేశం చేయడం, ఒక పక్కా వ్యూహాన్ని కూడా రచించుకోవడం, ఒకవైపు రిజర్వేషన్ల ఆధారంగానే గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇవ్వబోతున్నట్లు కూడా కానీ ఉదయ్ సుమారుగా 7.5 కాలం కావస్తోంది సర్పంచుల పదవీ కాలం ముగిసి. సర్పంచులు లేక గ్రామాలను వెలవెలబోతున్నా ఎటువంటి సమస్య వచ్చినా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. అధికారులే కనుక అక్కడ అందుబాటులో ఉంటే అధికారులకు చెప్పుకుందామన్నా వారు అంత పెద్దగా అందుబాటులో ఉండలేదు. ఉన్నా కూడా వాళ్ళంతా కూడా అంత ఈజీగా అప్రోచ్గా ఉండకపోవచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా. సో అత్యవసరంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కాకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందుగా నిర్వహించడం వెనుక ఆంతర్యం ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలా ఉంది? ఎగ్జాక్ట్లీ మనోజ్, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీలో కొంత పాలన అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవడం, ఇప్పటికే పరిపాలన ముగిసిపోవడంతో స్పెషల్ ఆఫీసర్లతోటే ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి సంస్థల పాలన కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ఎన్నికలు నిర్వహించిన తర్వాత కేవలం 10 రోజుల వ్యవధిలోనే మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షాలకు ఎటువంటి ఆస్కారం కల్పించకుండా ఉండేందుకే ప్రస్తుతం ప్రభుత్వం ఈ వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనకు తెరతెప్పిందని మనకు సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ అయినట్లు మనకు సమాచారం. రేపు కేబినెట్ సమావేశం తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి తేదీని బహిరంగంగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ముందస్తుగానే వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికను అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కూడా ఆశావహుల జాబితాను ముందస్తుగానే తెలుసుకుంటుంది. క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా గ్రామ స్థాయిలో వివాదాలు లేకుండా, పార్టీలో అంతర్గత విభేదాలకు స్థానం లేకుండా ఐక్యతతోటే ముందుకు వెళ్లాలని, అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకోవాలని చెప్పి ఇప్పటికే పార్టీ ప్రజాప్రతినిధులు కూడా క్యాడర్ కు సూచిస్తున్నారు. మండల కార్యకర్తలతో సమావేశాలు అవుతున్నారు. మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ నిర్వాహక విభాగాలతో కావచ్చు, ఏ బ్లాక్, బి బ్లాక్, ఇట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామ స్థాయి బ్లాక్లతో కూడా ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు సమావేశం అవుతున్నారు. స్థానిక సమరానికి సన్నద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్నారు. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత 10 రోజుల వ్యవధిలోనే సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనోజ్, రైట్ ఉదయ్, మొత్తం మీద ప్రెసెంట్ మరొక 15 రోజుల్లో అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కీలకమైనటువంటి ఒక నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. పార్టీ గుర్తులతో బరిలోకి దిగేటువంటి ఎన్నికలు ఇవన్నీ కూడా. సో ఇప్పటికే 7.5 పాలుగా పెద్ద ఎత్తున అటు సర్పంచులు లేని గ్రామాలన్నీ కూడా వెలవెలబోతున్నాయి. సర్పంచులు లేక ప్రజలు తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. సో ప్రజెంట్ మనతో పాటుగా ఉదయ్ మరోసారి జాయిన్ అవుతున్నారు. ఎస్ ఉదయ్, సో ప్రజెంట్ ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఏ రకంగా విడుదల కాబోతుంది? దీంట్లో 42% రిజర్వేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు?
ఎగ్జాక్ట్లీ మనోజ్, ప్రస్తుతం ఈ అంశంపై పెద్ద ఎత్తున డిస్కషన్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే అంశాన్ని చాలా పెద్ద ఎత్తున నిరసన కూడా పిలుపునిస్తున్నాయి. ఖచ్చితంగా అటు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన విధంగా 42% రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రేపు కేబినెట్ సమావేశం చాలా కీలకంగా మారబోతుంది. కేబినెట్ సమావేశం తదనంతరం కూడా రైతు నేస్తం అనే ఒక కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు వేదికల ద్వారా రైతులతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు, వర్చువల్ గా సమావేశం కాబోతున్నారు. అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, రైతు సంక్షేమ విధి విధానాలను తమ ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలను రైతులకు తెలియజేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ తర్వాత రైతు భరోసాకు సంబంధించి కూడా అంటే చాలా పెద్ద ఎత్తున ఆందోళన రైతులు నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే వానాకాలం సీజన్ కూడా ప్రారంభమైంది కనుక ఇప్పటికే రైతు భరోసాపై ఒక క్లారిటీ రావాల్సి ఉంది. సో కేబినెట్ సమావేశం తర్వాత రైతులతో ముఖాముఖి వర్చువల్ సమావేశంలోనే సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసాకు సంబంధించినటువంటి అటు అంశాన్ని కూడా ధృవీకరించే అవకాశం ఉంది. మొత్తంగా స్థానిక సంస్థల నోటిఫికేషన్ కు ముందుగానే రైతు భరోసాను కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ముందస్తుగానే. ఎందుకంటే ఎన్నికల కోడ్ వస్తే పూర్తిగా అభివృద్ధి ప్రణాళికలన్నీ కూడా బ్రేక్ పడతాయి కనుక ముందస్తుగానే అటు క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీలు జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర రాజీవ్ యువ వికాస్ పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కావచ్చు, ఇలా అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి ఎన్నికల కోడ్ ముందుగానే శంకుస్థాపనలు కావచ్చు, ఇతరత్ర అనేక అంశాల్లో ఒక క్లారిటీ ఇచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా రేపు రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులతో వర్చువల్ గా సమావేశం అయితే కాబోతున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఒక క్లారిటీని కూడా ప్రభుత్వం ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది మనోజ్. రైట్ ఉదయ్. సో 42% రిజర్వేషన్ అంటూ అసెంబ్లీలో ప్రకటించి తీర్మానం చేశారు, చట్టాన్ని కూడా రూపొందించారు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం. అయితే ఈ 42% రిజర్వేషన్ ని ఎంత మేర అమలు చేయబోతున్నారు, ఏ మండలాల వారీగా ఎంపీటీసీ లిమిటేషన్స్ ప్రకారంగా, జెడ్పీటీసీ లిమిటేషన్స్ ప్రకారంగా ఏ రకంగా రిజర్వేషన్ని ప్రకటించబోతున్నారు చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పార్టీ గుర్తుల వారీగా పోటీ చేసినటువంటి ఎన్నికల్ని మరొక 15 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది షెడ్యూల్ని. ఆ తర్వాత మరింతగా సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలపైన చర్చిస్తామని చెప్తున్నారు. రేపు క్యాబినెట్ ఉంది, ఆ క్యాబినెట్ అంశాలపై చర్చిస్తాం, ఆ తర్వాత ప్రకటిస్తాం. నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాబోతోంది. 15 రోజుల్లోనే ఈ ఎన్నికల ప్రక్రియ సమయం ఉంది అన్నట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు ఆయన ఒక పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూ ఉండగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి పాలేరులో ఆయన పర్యటిస్తుండగా ఈ విషయం వెల్లడించారు. సో మున్సిపల్ ఎన్నికల తర్వాత ఉంటాయి, ప్రస్తుతానికైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, సిద్ధమవ్వండి. ఈసారి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాల్సిందే. స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవా చూపించాల్సినటువంటి మాటని తన క్యాడర్తో ఆయన పంచుకున్నట్టుగా చిట్చాట్లో భాగంగా మాట్లాడేగా తెలుస్తోంది. సో మీరంతా సిద్ధంగా ఉన్నారు నిజంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి ప్రచారం కూడా తెరలేపి ఉంటూ ఉంటారు. సో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల ప్రజల్ని కొంత మచ్చిక చేసుకోవడం కోసం అనేక రకాలుగా వారిని దగ్గరికి వెళ్ళడం, కులాల పరంగా లేకపోతే నాయకుడి పరంగా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి హామీ ఇవ్వడం, రకరకాలుగా ఇప్పటికే వాగ్దానాలు మొదలయ్యి ఉంటాయి. సో మీరు ఈసారి డెఫినెట్గా మీ గ్రామాలు అభివృద్ధి చెందాలి, మీ గ్రామాల్లో కొంత చదువుకున్న వారి సంఖ్య పెరగాలి, చదువుకున్న విద్యావంతులు కావాలనుకుంటే అటువంటి వారిని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. ఏదో కులమో, మతమో, డబ్బో, మద్యమో, బిర్యానీయో ఇంకేదో ఆశపడి కనుక ఓటు వేస్తారంటే కనుక డెఫినెట్గా మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరే మరొక 5 ఏళ్ల పాటుగా తప్పక ఆ వ్యక్తిని మీ భుజాలపైన మోయాల్సి వస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుందనేది. 15 రోజుల్లోనే స్థానిక సంస్థ ఎన్నికలకి నగారం మోగబోతుందట. మరి ఎన్నికలు ఎలా ఉంటాయి, ఏ రకంగా ప్రజలు ఈసారి అధికార కాంగ్రెస్ పార్టీయా లేకుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అని సమాధానం చెప్తారో చూడాలి. మరి మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ చేయండి. 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.